హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారు కదా థంబ్నెయిల్ని. మంచి మసాలాతో నాటుకోడి కూర అలాగే రాగి సంకటిని చేసి చూపిస్తాను. ఈ మసాలా కలుపుతుంటేనే ఆ చికెన్ ముక్కల్ని చూస్తుంటే ఆహా అనిపిస్తుంది. ఈ వీకెండ్కి మీరు కూడా నేను చెప్పినట్టుగా నాటుకోడి కూర అలాగే రాగి సంకటిని చేసుకొని తినండి. మీరు మీ ఫ్యామిలీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తూ చేయండి, క్లియర్గా తెలుస్తుంది. ఈ కోడిని నేను రోడ్డు పక్కనే మార్కెట్ దగ్గర అమ్ముతుంటే తీసుకున్నాను. ఇది ఒక 900 గ్రామ్స్ ఉండింది. కట్ చేసిన తర్వాత 700 గ్రామ్స్ వరకు చికెన్ వచ్చింది. సో ఈ చికెన్ని నీట్గా కడిగేసుకొని మసాలాలు కలిపేసుకుందాము. ఎప్పుడైనా నాన్ వెజ్కి ఫస్ట్ ఉప్పు కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనాని సన్నం కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇదంతా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మనము 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనము కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఆనియన్, పచ్చిమిర్చి అంతా కట్ చేసుకుందాం. ఎప్పుడైనా మనం కర్రీస్ చేసుకునేటప్పుడు గిన్నె అడుగు మందంగా ఉండేవి తీసుకోవాలి. అప్పుడైతే కర్రీ మాడిపోకుండా ఉంటుంది. నేనైతే కుక్కర్లో చేస్తున్నా. మామూలుగా దీనికి మస్టర్డ్ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు. అందుకని నేను రిఫైన్డ్ ఆయిలే వేస్తున్నా. సో దీంట్లో కొంచెం ఆవాలు వేసుకుంటున్నా. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు కూడా వేసేసుకోండి. కొంచెము మిరియాలు వేసుకొని సాజీరా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు మనం చేసుకునేది చాలా కొంచెం క్వాంటిటీ కాబట్టి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఎప్పుడైనా ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము. ఆల్రెడీ మనం చికెన్లో వేసి కలుపుకున్నాము. ఇందులో కూడా కొంచెం వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే ఈ చికెన్ కర్రీలోకి బాగుంటుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇవి రెండింటిని కాసేపు అట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని కలిపేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసి మూత పెట్టి ఉడకనిద్దాం. చూడండి, కాసేపటి తర్వాత చికెన్ ఒకసారి కలుపుదాము. లోపల కొంచెం కొంచెంగా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో డైరెక్ట్గా నీళ్లు పోయకుండా కుక్కర్ పైన ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చూడండి నేను చూపిస్తున్నట్టు పెట్టేసేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మన చికెన్ ఉడికేటప్పుడు ఆ గిన్నెలోంచి వాటర్ కొంచెం కొంచెంగా ఆవిరిలాగా కింద పడుతూ ఉంటాయి కదా. సో దట్ మనకి చికెన్ అనేది అడుగు మాడిపోకుండా ఉంటుంది. అట్లానే ఆయిల్లో ఆల్మోస్ట్ 50 to 60% ఫ్రై అయిపోతుంది కాబట్టి మన కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. అదే మనం డైరెక్ట్గా వాటర్ వేసి ఉడికిస్తే ఇంత టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు మనం కుక్కర్ పైన ఏ గిన్నెలో అయితే వాటర్ పెట్టుకున్నామో అవి వేడైపోయి ఉంటాయి కదా. సో అవే వేడి నీళ్ళని మనం కుక్కర్లో వేసేసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. ఇంతలోపు మనం రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గిన్నెలో 1 గ్లాస్ రాగి పిండికి 3 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు బాగా మరగనివ్వాలి. దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని ఈ బియ్యాన్నంతా బాగా ఉడకనివ్వాలి. దీనికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకుంటుంది. చూడండి, అన్నం ఇట్లా ఒత్తి చూస్తే మెత్తగా ఉడికిపోవాలి, పలుకు అస్సలు ఉండొద్దు. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. మనం రాగి పిండి వేస్తే కొంచెం చప్పగా అయిపోతుంది, అందుకని
కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు రాగి పిండి వేసుకుందాము. ఈ పిండి అంతా ఒక్కటే దగ్గర వేసేయండి. ఇప్పుడే వెంటనే కలపొద్దు. వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, మన రైస్ ఉడికిన తర్వాత మిగిలిన నీళ్ళు, ఆ నీళ్ళల్లోనే రాగి పిండి స్టీమ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఒకవేళ మీకు ఈ టైంలో ఏమన్నా రాగి పిండి బాగా గట్టిగా అనిపిస్తుంది, వాటర్ తక్కువ అయినాయి అనిపిస్తే వేడి నీళ్ళు కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువ ఏం పట్టవు, కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి బాగా గట్టిగా అయిపోతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన కొంచెం గీ వేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని కాసేపు వదిలేయండి. చూడండి 2-3 నిమిషాల తర్వాత లోపల మన రాగి పిండి మొత్తం స్టీమ్ అయిపోయి బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారనిద్దాము. వెంటనే మనం ముద్దలు చేయలేము, చాలా వేడిగా ఉంది కదా, కాసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుందాము. ఇట్లా నేను చూపిస్తున్నట్టు పిండిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి. కొంతమంది డైరెక్ట్గా చేతులతోనే చేసేస్తారు అలవాటు ఉన్న వాళ్ళు, కానీ బాగా కాలుతుంది. చూడండి మన రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ని కూడా ఓపెన్ చేసి చూద్దాము. మన కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాం. ఆహా, ఎంత టేస్టీగా ఉందో ఈ కూర. ఈ నాటుకోడి పులుసు రాగి సంకటిని మీరు కంపల్సరీ ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.